ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ జీతాల పెంపును ప్రకటించింది. ఇది 8వ వేతన కమిషన్ ద్వారా 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. ఈ ప్రకటన దాదాపు 48.62 లక్షల ఉద్యోగులు, 67.85 లక్షల పెన్షనర్లకు లాభం చేకూర్చనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ జనవరి 16, 2025న 8వ వేతన కమిషన్ ఏర్పాటును ఆమోదించింది. ఈ కమిషన్ ఉద్యోగుల జీతాలు, అలవెన్స్లు, పెన్షన్లను సమీక్షించి ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయడానికి రూపొందించింది. 7వ వేతన కమిషన్ 2016లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక దశాబ్దం తర్వాత వచ్చిన మరో ముఖ్యమైన సవరణగా చెప్పుకోవచ్చు. ఎనిమిదవ వేతన కమిషన్ ద్వారా కనీస జీతంలో 20% నుంచి 35% వరకు పెరుగుదల ఉండబోతుందని తెలుస్తోంది. ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 7వ వేతన కమిషన్ కింద కనీస బేసిక్ జీతం 18,000 రూపాయలుగా ఉంది. ఇది 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో నిర్ణయించారు. 8వ వేతన కమిషన్ కోసం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా కనీస బేసిక్ జీతం 34,560 రూపాయల నుంచి 51,480 రూపాయల వరకు పెరగవచ్చు. ఉదాహరణకు ఒక లెవెల్ 1 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ జీతం 18,000 రూపాయలుగా ఉంటే 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో ఇది 51,480 రూపాయలకు చేరవచ్చు. ఇది 186% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే లెవెల్ 10 ఉద్యోగులకు అంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి గ్రూప్ ఏ అధికారులకు కూడా గణనీయమైన జీతాల పెరుగుదలను చూడవచ్చు. ఇది 160,446 వరకు ఉండవచ్చు. జీతాలతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్లలో కూడా సవరణలు ఊహిస్తున్నారు. ప్రస్తుతం డిఏ 55% వద్ద ఉంది. జూలై 2025 నుంచి 3 నుంచి 4% పెరుగుదలతో 58 నుంచి 59% చేరవచ్చని అంచనా. 8వ వేతన కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు డిఏ బేసిక్ జీతంలో విలీనం చేసి కొత్త జీతం కోసం డిఏ లెక్కింపు మళ్లీ 0 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా పెన్షనర్ల కోసం ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ప్రస్తుతం 1,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచింది. ఇది ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. 8వ వేతన కమిషన్ సిఫారసులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నప్పటికీ కమిషన్ ఏర్పాటు, నివేదిక సమర్పణకు 18 నుంచి 24 నెలల సమయం పట్టవచ్చని, దీనివల్ల అమలు 2027 వరకు ఆలస్యం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జనవరి 2026 నుండి అమలు తేదీ వరకు బకాయిలు చెల్లించవచ్చు.